ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరు బాగున్నారా? మరి కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారండి? ప్రత్యేకంగా మీకు ఒక ప్రకటన తెలియజేస్తున్నానండి. ప్రాముఖ్యంగా ఈరోజు మాకు వివాహ దినము. మరి దేవుడు నన్ను దైవ సేవకుల్ని జతపరిచి 17 సంవత్సరాలు పూర్తి అయిందండి. 18 సంవత్సరాలు అడుగుపెట్టా. దేవుని కృపను బట్టి ఆయన ఆశీర్వాదం మా మీద ఉన్నందువల్ల చక్కటి పిల్లలు ఇచ్చాడు. ఆ సేవలో బహుగా వాడబడుతున్నాం. అనేక శ్రమలు అనుభవించాం. అనేక విధాలుగా దేవుడు కృప మమ్మల్ని విడిచిపెట్టుకుని నడిపిస్తున్నది. దయచేసి మీ ప్రార్థన అవసరత మాకు అవసరం. మీరెంతగానో మా ద్వారా బలపడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. అయితే మీరు మా కోసం ప్రార్థించడం వల్ల మీరు ఎంతో సహాయం చేసిన వారు ఉంటారు. దయచేసి ప్రతిదినము నా కోసము, దైవ సేవకుల కోసము, పిల్లల కోసము, పరిచర్య కోసము మీ ప్రార్థనలో ఒక 5 నిమిషాలు జ్ఞాపకం చేసుకుందిగా మనం చేస్తున్నాం. రండి కలిసి దేవుని వాగ్దానం చేద్దాం. సామెతలు 10:12 వచనం. పగ కలహము రేపును, ప్రేమ దోషమును కప్పును. ప్రియులారా, ఎవరి మీద మనం పగ పెట్టుకోకూడదు. ఒకళ్ళు ఎవరైనా నీకు ద్రోహం చేస్తుండొచ్చు, అన్యాయం చేస్తుండొచ్చు, మోసం చేస్తుండొచ్చు, డబ్బులు తీసుకుని ఏమార్చొచ్చు. కాబట్టి వారి మీద పగ పెట్టుకోకండి. పగ ఉంటే కలహాలు వస్తుంది, గొడవలు వస్తుందండి. క్షమించండి. ప్రేమ అనేది ఒక తప్పుల్ని కప్పుతుంది. ఒకవేళ నీకు తెలియకుండా నీ భర్త ఒకవేళ తప్పు చేసానుకోండి, అతని మీద పగ పెంచుకుంటూ పోతే కలహాలు, గొడవలు వస్తూనే ఉంటుంది. క్షమించండి, ప్రేమ చూపించండి, అవి మర్చిపోతారు, సమాధానం కలిగి ఉంటారు. కాబట్టి ప్రేమ అనేక దోషములని కప్పుతుందండి. కనుక మన కుటుంబస్తుని ప్రేమించాలి, మన సంఘబిడ్డల్ని ప్రేమించాలి, మన స్నేహితుల్ని ప్రేమించాలి. క్రీస్తు ప్రేమ మీ హృదయంలో నిత్యము ఉండని గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాల వాగ్దానాన్న బిడ్డల మీదనే అభిషేకించండి. నేను అప్పుల ఊబిలో ఉన్న వారికి, నైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది నా ప్రభా కృంగిపోయినానైనా వారిని లేవనెత్తనైనా, మానసికంగా బాధపడుతున్నారని సహాయం చేయనైనా, రక్షణ లేని వారికి రక్షణ దయచండి. మా దేశంలో ఉన్న పాకిస్తాన్కి మా దేశానికి మధ్య సరిహద్దులో సమాధానం దయచండి. ఎవరికి ఎటువంటి హాని రాకుండా సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజు, వివాహం దినం జరుపుకున్న బిడ్డలను దీవించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని ముట్టి బాగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.